అన్నా ఏంటన్నా రీసెంట్ గా ఏదో ఇన్సిడెంట్ జరిగింది తెలుసా నీకు? ఏంట్రా దేని గురించి మాట్లాడుతున్నావు? మన కలకత్తాలో ఏదో డాక్టర్ రేప్ కేసు జరిగింది, దాని గురించా? కాదన్నా, రీసెంట్ గా మన విజయవాడ దగ్గర ఉన్న గొడ్లవల్లూరులో జరిగింది కదా ఆ ఇన్సిడెంట్ గురించి. ఏంటి ఒకటి కాదు రెండు కాదు 300 వీడియోలు తీసుకుని దారుణంగా అమ్మేసుకున్నారంటన్నా. అవునరా, నిజంగా ఆ ఇన్సిడెంట్ విన్నకాడ నుంచి భయమే కాదు సిగ్గు కూడా వేస్తుంది. అమ్మాయిలకి అబ్బాయిల దగ్గరే కాదు, అమ్మాయిల దగ్గర కూడా భద్రత లేదంటే చాలా బాధగా ఉందిరా. అబ్బాయి కాదు అమ్మాయి కాదు, జెండర్ తో సంబంధం లేకుండా అటు వీడియో తీయించిన అబ్బాయికి, వీడియో తీయడానికి హెల్ప్ చేసిన అమ్మాయికి, కొనుక్కున్న వాళ్ళందరినీ ఎవరిని ప్రతి నా కొడుకుని వదలకుండా గవర్నమెంట్ ఖచ్చితంగా శిక్షించారు. అయినా ఇన్సిడెంట్ జరిగి ఇండేస్ అయినా విత్ ప్రూఫ్స్ ఉన్నా అటు కాలేజీ మేనేజ్మెంట్ కానీ ఇటు గవర్నమెంట్ కానీ ఎటు రెస్పాండ్ అవ్వకపోతే ఎలా? లేదురా, ఈ ఇన్సిడెంట్ గురించి ఇంకా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలుసుండదు. తెలుసుంటే ఖచ్చితంగా ఆయన మనకు న్యాయం చేస్తారు. అవునన్నా, నా ఫస్ట్ ఓట్ నీకేసాను. ఈ ఇన్సిడెంట్స్ గురించి నువ్వైనా న్యాయం చేస్తావు అనుకుంటున్నాను. ఈ వీడియో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వెళ్లే వరకు షేర్ చేసే బాధ్యత మీదే. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో తమ్ముళ్ళు, ఈ ఇన్సిడెంట్ మీ ఇంట్లో ఉన్న అమ్మకో అక్కకో చెల్లికో జరిగేలోపు మనందరం కూడా రెస్పాండ్ అవ్వాలి. జస్టిస్ ఫర్ జీఈసీ. జస్టిస్ ఫర్ జీఈసీ.